రాజకీయ వర్గాలకు దూరంగా ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నారంటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరు శంకర్ గౌడ్. ఇటీవల జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యల గురించి ఆయన స్పందించారు. అసలు పవన్ కళ్యాణ్ గురించి ఏం తెలుసని ఈ విధంగా అనిరుద్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ ఆయన్ను ప్రశ్నించారు. పదే పదే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్న నీపై జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ప్రత్యేక దృష్టి పెట్టారని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కాదు కదా వార్డు మెంబర్ గా కూడా గెలవనివ్వమంటూ ఆయన్ని హెచ్చరించారు. ఇక అంతేకాకుండా జనసేన పార్టీ ఇప్పుడు కేవలం 336 ప్రాంతాల్లో మాత్రమే పోటీ చేస్తుందని, వచ్చే ఎన్నికల్లో ఇంకా ఎక్కువ చోట్ల పోటీ చేస్తుందని, దమ్ముంటే జనసేన పార్టీని అడ్డుకో అంటూ అనిరుద్ రెడ్డికి నేమూరు శంకర్ గౌడ్ సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? నరదిష్టి తెలంగాణ అన్నారు. నిలబడేటోళ్ళకి సిగ్గుండాలి. తెలంగాణ ప్రజలని మనని అందరినీ నరదిష్టి, మన కన్ను మంచి కాదన్న ఆయన పార్టీ నుంచి నిలబడ్డారంటే మీరు అర్థం చేసుకొని. అయినా కానీ ఆయన ఒక యాక్టర్. ఈ యాక్టర్స్ ఎట్లుంటారు? ప్రొడ్యూసర్స్ కోసం వెతుకుతుంటారు. అంటే ప్రొడ్యూసర్స్ పైసలు పెడితే యాక్టింగ్ చేస్తారు. 2019 లో వితౌట్ ప్రొడ్యూసర్ పోయినాడు, ఒక సీట్ గెలవలేదు. దాని తర్వాత 2024 లో ఒక ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడుని వెతుకున్నాడు, కో ప్రొడ్యూసర్ లోకేష్ ని వెతుకున్నాడు, గెలిచిండు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు? అక్కడ అయిపోయింది. మంత్లీ ప్యాకేజ్ స్టార్, పవన్ స్టార్ అని పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు నాకు అది సరిపోతలేదు, నా కుటుంబం పెద్దది, ఎట్లా అని చెప్తే ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ ని వెతుకున్నాడు. ఆయన పేరు మోడీ. ఆ మోడీ ప్రొడక్షన్ లో ఇప్పుడు తెలంగాణకు రావాలని అనుకుంటున్నారు. మళ్ళా ఇది హై బడ్జెట్. కొన్నిసార్లు హై బడ్జెట్ 1000 కోట్లు పెట్టినవి కూడా 50 కోట్లు రావు. సో ఈ హై బడ్జెట్ గెలుస్తారా ఓడిపోతారా అనేది ప్రజలు నిర్ణయించాలి. ముందు ఆ ఈగో ఇంకా ఆయన అడ్డం పెట్టుకున్నా అట్లా. నేను కూడా ఆయన ఫ్యాన్. చిరంజీవి మూవీ చూస్తాను, బాలకృష్ణ మూవీలు చూస్తాను, ఏ మూవీ బాగుంటే ఆ మూవీ చూస్తాం. తెలంగాణకి వచ్చిన తర్వాత మళ్ళా ఆంధ్రోళ కన్ను మన తెలంగాణ పైన పడ్డది. మన భూముల రేట్లు ఎక్కున్నాయి, ఆంధ్ర భూముల రేట్లు తక్కున్నాయి. వాళ్ళు బెంగళూరు, కర్ణాటక పోతే బతకలేరు. తెలంగాణకు వస్తే మనం అమాయకులము. వాళ్ళు ఏమన్నా నరదిష్టాన్ని అన్నా కానీ మనం పడి వింటున్నాము. కాబట్టి మన దగ్గరకు వస్తున్నాం. తెలంగాణ ప్రజలే దీని గురించి ఆలోచించాలని తెలియజేస్తుంది. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు ఏదైతే జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు, గతంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు, జగన్మోహన్ రెడ్డి అనుచరుడు, ఏ రకంగా అయితే మాట్లాడిండో, తెలంగాణ ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళకి సిగ్గు లేదని. ఫస్ట్ నీకు సిగ్గున్న ఆదరా నాయన? నువ్వు మమ్మల్ని అడుగుతావా? ఈ భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసే హక్కు కల్పించింది రాజ్యాంగం. దాన్ని కాలరాశడానికి నీలాంటి దుర్మార్గులు ఈరోజు, ఎందుకంటే మీరు భారతదేశం మొత్తం పోటీ చేయొచ్చు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు, జనసేన పార్టీ ప్రెసిడెంట్ గారు తెలంగాణ మాలాంటి బీసీ బిడ్డలకు, ఎస్సీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు, రాజకీయాలకు దూరంగా ఉన్న అన్ని వర్గాలకు అవకాశం ఇస్తుంటే నువ్వు తట్టుకోలేక రేపు రాబోయే రోజుల్లో నేను ఖచ్చితంగా ఓడగొడతాం. జనసేన పార్టీ నీ మీద దృష్టి ఉంది. ఎందుకంటే పదే పదే అంటే పవన్ కళ్యాణ్ గారి మీద పడతావు. నీకేం తెలుసురా నాయన పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పు. 20 ఏళ్ల నుంచి నేను ఆయన ఎంబడున్నా. నేను అనేక అంశాల మీద నేను ఆయనతో పాటు ఉన్నా. అనేక సమస్యల మీద ఆయనతో పాటు మేము పోరాటం చేసి సాధించినాం. అనేక మందికి ఉపాధి కల్పించిండు. 110 కోట్ల రూపాయలు కౌలు రైతులకు ఇచ్చిన ఘనత జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిది. అదేవిధంగా కరోనా సమయంలో ఇక్కడ 2 రాష్ట్రాలకు కోటి రూపాయలు ఇచ్చిన ఘనత ఆయన. అటువంటి అంశాలను ముందు తీసుకెళ్తుండు. మీకేం అసలు మీకు ఆలోచన ఉందా? ఏం మాట్లాడుతున్నావు? మా గురించి మాట్లాడతావా? ఈ స్వతంత్ర భారతదేశంలో నువ్వు ఒక ఎమ్మెల్యే లైన్ దాటి మాట్లాడుతున్నావు. నువ్వు ఒక ఎమ్మెల్యే అన్నప్పుడు అందరినీ సరిసమానంగా చూసే హక్కు నీది. నువ్వు ఈ హక్కుని కాలరాస్తున్నావు. నువ్వు చేసే పనులు దాదాపు జడ్చెర్ల నియోజకవర్గంలో ఎన్ని వందల ఎకరాలు నువ్వు ల్యాండ్ పుల్లింగ్ చేస్తున్నావు మాకు తెలుసు. నువ్వు ఏమేం చేస్తున్నావు మాకు తెలుసు. అక్కడ ఏ రకంగా నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు ఫస్ట్ దృష్టి పెట్టండి. ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు తులం బంగారం అన్నారు, స్కూటీ అన్నారు, రైతులకు 10,000 ఇస్తా అన్నారు. అదేవిధంగా ప్రతి మహిళా అకౌంట్ లో 4,000 రూపాయలు 2,500 అకౌంట్లు వేస్తా అన్నారు.
నిరుద్యోగ భత్యం ఇస్తా అన్నారు. దాని మీద నువ్వు మాట్లాడు. పదే పదే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వస్తే అని ప్రశ్నిస్తాడు. అందుకే మీకు భయం అవుతుంది. భయమై ఈ రకంగా, ఎందుకంటే రాబోయే రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీద దృష్టి పెట్టిండు. ఖచ్చితంగా మేము తెలంగాణ మీద పోటీ చేస్తాం. నీ మీద రాబోయే రోజుల్లో అతి త్వరలో ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇస్తాం. అదే విధంగా మేము ఏదైతే గవర్నర్ గారిని కూడా కలవడం జరుగుతుంది. ఎందుకంటే నువ్వు ఒక ఎమ్మెల్యే అయి ఉండి మా ఒక్క మనోభావాలు దెబ్బతీసేలాగా మమ్మల్ని అన్నావు కాబట్టి నీ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. రాజ్యాంగబద్ధంగా ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధివై ఈ రకంగా మాట్లాడడం సిగ్గుచేటు. ఎందుకంటే ప్రజలు అనేక రాష్ట్రాల నుంచి హైదరాబాద్ లో వచ్చి ఉన్నారు. అనేక రాష్ట్రాలు కలిసి ఉన్న అనేక రాష్ట్రాల నుంచి ఈ దేశంలో ఉన్న వ్యక్తులు మీరు అది మర్చిపోయి మాట్లాడుతున్నారు. నువ్వు ఒకసారి ఆలోచించుకో. రాజ్యాంగం ఏం చెప్తుందో. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తొంగలో దొక్కడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. బిడ్డ మర్చిపోకు. నీపై పూర్తి దృష్టి ఉంది మాకు. రాబోయే రోజుల్లో నువ్వు ఎమ్మెల్యే కాదు కదా, వార్డ్ మెంబర్ కూడా నేను కానియకుండా చూసే బాధ్యత మాది. ఎందుకంటే ప్రజా సమస్యల్ని తెలుసుకొని మేము సమస్యల మీద దృష్టి పెట్టి ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను ఏ రకంగా పూర్తి చేయాలని మేము ఆలోచిస్తుంటే నువ్వు ఈ రోజు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ అతను ఇక్కడ ఏంది, అదేవిధంగా అది కూడా చెప్పిండు ఆయన. గతంలో ఏదైతే నరదృష్టి అని ఆయన మన తెలంగాణ గురించి మాట్లాడలే. ఎవరి దృష్టో కలిగింది ఇక్కడ ఈ రకంగా కాలిపోయినాయి పచ్చని చెట్లు అని చెప్పడం జరిగింది. దాన్ని ఆల్రెడీ గతంలో కూడా మేము చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నా. నువ్వు పదే పదే ఆ పదాన్ని ఉపయోగించినా ఇక్కడ ఏం జరగది. ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలనో వాళ్ళని ఎన్నుకుంటారు. ప్రజల ఆలోచన మారింది. అప్పటి రాజకీయాలు చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. యూత్ అంతా జనసేన వైపు ఉంది. మీరు ఎన్ని చెప్పినా ఫస్ట్ మీరు ఉద్యోగాలు ఇస్తాన్నారు, అవి కల్పించండి. ఆ తర్వాత నిరుద్యోగ భత్యం ఇస్తాన్నారు, అది వాటి. ఉద్యోగాలు అయితే దూరం మాట, నిరుద్యోగులకు భత్యం ఇస్తాన్నారు. ఏమైంది? 2 సంవత్సరాలు దాటిపోయింది. అవిటి మీద దృష్టి పెట్టు. కానీ నువ్వు పదే పదే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే హైలైట్ అయిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. కానీ అనిరుద్ రెడ్డి ఖబర్దార్, ఇంకోసారి జనసేన తెలంగాణ నాయకులు కార్యకర్తలు తిరగబడితే ఇక నేను వేరే రకంగా ఉంటది. కానీ నువ్వు అర్థం చేసుకుంటావు అని నేను అనుకుంటున్నా. ఇప్పటికైనా ఆలోచించు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే, ఎందుకంటే సమాజంలో మార్పు దశగా మేము ముందుకెళ్తున్నాం. అనేక మంది మాతో కలిసి నడుస్తున్నారు. ఈ రోజు మేము 336 చోట్ల పోటీ చేయొచ్చు కాక. కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ పైన దృష్టి ఉంది మాది. ఖచ్చితంగా మేము పోటీ చేస్తాము. నీకు దమ్ముంటే ఆపు అని మీ మీడియా ద్వారా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు ఏదైతే చర్చల్లో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు, గతంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు, జగన్మోహన్ రెడ్డి అనుచరుడు ఏ రకంగా అయితే మాట్లాడిండో, తెలంగాణ ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళకి సిగ్గు లేదని. ఫస్ట్ నీకు సిగ్గున్న ఆదర నాయన. నువ్వు మమ్మల్ని అడుగుతావా? ఈ భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసే హక్కు కల్పించింది రాజ్యాంగం. దాన్ని కాలరాశడానికి నీలాంటి దుర్మార్గులు ఈరోజు, ఎందుకంటే మీరు భారతదేశం మొత్తం పోటీ చేయొచ్చు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు, జనసేన పార్టీ ప్రెసిడెంట్ గారు, తెలంగాణ మాలాంటి బీసీ బిడ్డలకు, ఎస్సీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు రాజకీయ